దేవుడికి నా వందనాలండి. పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చి మీ అందరికీ వందనాలండి. మొన్న ఆల్రెడీ ప్రార్థన జరిగింది కానీ మొన్న డాక్టర్ రసం తీసుకోవాలా అని ముందే రెడీ అయిపోయానండి. ప్రార్థన పోతామని 7 గంటలుగా రెడీ అయిపోయాను. అయితే మొఖం తిప్పేస్తుందండి. అప్పటికే 3 రోజులు బట్టి మొఖం తిప్పేస్తుంది, తల తిరిగేస్తుంది, తలంతా నెప్పుకుంటుంది, ఏంటో తెలియదు. వెళ్ళే ఒకసారి వెళ్దాము, మళ్ళీ మేడం 3 రోజులు పిల్లలు వదిలేసి ఊరు వెళ్తుంది, ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ నాకు కుదరదు అనేసి గమ్ములు వచ్చేస్తాం కదా అనేసి వెళ్ళానండి. ఎంత బీపీ ఐలో ఉంది అని చెప్పి నన్ను లోపల తగ్గి వరకు పెట్టేశారు. 8 గంటలకు వెళ్ళిందండి, తెల్లారిపోయిందండి. 3:30కి వచ్చాను నేను. బీపీ డౌన్ అవుతలేదండి. వాళ్ళు ఇంజక్షన్ చేశారు, సిగ్నల్ ఎక్కించారు, చూస్తున్నారు 2 నిమిషాలకి. తండ్రి నేను మళ్ళీ అక్క ఎంచుకున్నాను 2 సంవత్సరాలకి, ఇప్పుడు చూస్తే పరిస్థితి ఇలా ఉందని నాలో నేనే తగ్గేసిందండి. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా తలపోటు వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, బీపీ వల్ల పక్కకు వచ్చిన వాళ్ళందరూ అలాగే ఎడుతుంటే నాకు బీపీ డౌన్ అవుతలేదండి. అయ్యో డౌన్ అవుతలేదని మళ్ళీ పాస్టర్ గారికి ఫోన్ చేశాను. పాస్టర్ గారు ప్రార్థన చేశారండి. ఇంటికి కూడా ఫోన్ చేస్తానండి. మా పిల్లడికి, మా చిన్నపిల్లకి వాళ్ళని కూడా ప్రార్థన చేయమని, మా అల్లుడికి, మా చిన్నపిల్లకి, మా పిల్లడికి అమ్మ జడవకో, ఎందుకు జడుతావు, బీపీ ఉన్న వాళ్ళ తలపోటు వచ్చినావు, మొక్కలు తిప్పుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు అని వాళ్ళు ధైర్యం చెప్పినా నాకు ఎందుకు అసలు బీపీ డౌన్ అవ్వలేదండి. అయితే ఇంకా డౌన్ అయ్యట్లేదు అనేసి కేరళ తీసుకుంటుంది. డాక్టర్ గారు ఏమో సంతకం పెట్టేసి బీపీ డౌన్ అవుతలేదు, సంతకం పెట్టేసి వెళ్ళిపోయి ఇంటికి అని అంటున్నాడు. ఇంకా భయం వేసేసిందండి నాకు. మళ్ళీ అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేశానండి. 3ంటికి వచ్చి ప్రార్థన చేశారు అయ్యగారు. పర్లేదులే అమ్మ అన్నారు. స్కానింగ్ తీయాలి, 8 దినాల్లో అవుతుంది, ఇప్పుడు తీయించుకుంటావా, రేపు తీయించుకుంటావా అని అడిగారు. 8 దినాల్లో అవుతుంది అంటున్నారు ఏంటి, తలనొప్పికి స్కానింగ్ అనేసి చాలా అడిగిపోయిందండి. అడిగిపోతే అప్పుడు తండ్రి ఏంటనే నాకు ఈ బాధ మళ్ళీ మా పిల్లోడు ఇంటికి వచ్చేమంటే రావట్లేదు, మీకు ఎందుకు అన్నాడు. ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది, మన బాధలో మనకు తెలుస్తుంది, అప్పులు అనుకున్నాయి ఏంటి. ఆ పిల్లోడికి ఎంతకాలం కష్టపడ్డాను, చేశాను, కొద్దిగా అప్పులు సాయం చేద్దామన్న ఉద్దేశంతో అక్క వేసుకున్నాను నేను మళ్ళీ. ఎందుకంటే మన పెళ్ళికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి బాబుకి, ఇంకా దానికి సాయం చేద్దామని ఎంచుకున్నాను కానీ లేకపోతే వెళ్ళిపోతున్నాను నేను. అయితే తర్వాత అయ్యగారు ప్రార్థన చేశారు. తండ్రి నేను సాక్ష్యం చెప్పుకుంటాను, నాకు తగ్గుతుంది అనుకున్నానండి. దేవుడి దేవులకు తలనొప్పి తగ్గింది కానీ కొంచెం నీరసం బట్టి అసలు తగ్గుతలేదండి. అసలు ఏం తినబుద్ధి వేయట్లేదు, చాలా నీరసంగా ఉంటుంది. మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి నా కొరకు. పాస్టర్ గారు ప్రార్థన చేసినందుకు పాస్టర్ గారికి లెక్కలైన వందనాలండి. దేవుడు నన్ను కాసి కాపాడినందుకు దేవుడికి నా లెక్కలైన వందనాలండి. కొద్ది నీరసంగా ఉంటుంది కూడా ప్రార్థన చేయండి.